ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు యూపీఐ యాప్స్ యూజ్ చేస్తున్నారు, లైక్ దిస్ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, లైక్ దిస్ ఏ అప్లికేషన్ అయినా పర్లేదు. వీటన్నిటిని తరదన్నే అప్లికేషన్ని జియో అయితే ప్రజెంట్ తీసుకురావడం జరిగిందనమాట. ఒక్కసారి దీంట్లో ఉన్నటువంటి సర్వీసెస్ మీరు చూసారంటే మాత్రం నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ప్రతి ఒక్క సర్వీస్ని ఇదైతే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. పైగా మనం నార్మల్గా ఫోన్పే నుంచి కావచ్చు, గూగుల్ పే నుంచి కావచ్చు, దేనికైనా మనం రీఛార్జ్ అనేది చేశామనుకోండి, అడిషనల్గా మనకు 100 రూపీస్కి 2 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది కదా. అలా కాకుండా దీంట్లో మనకు ఈ సర్వీస్ కూడా మనకు ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తుంది. జియో కొత్తగా అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది, యూపీఐ అప్లికేషన్ని. దీన్ని జస్ట్ మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మీకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇకపోతే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ముందుగా మనకు జియో ఫైనాన్స్ పేరుతో ఈ అప్లికేషన్ రీసెంట్గా లాంచ్ అయితే చేయడం జరిగింది అన్నమాట. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏం కదా అనేది మన ఇక్కడనే మనకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా మనకు ఆల్రెడీ దీంట్లో అకౌంట్ లేదు కాబట్టి సింపుల్గా మీరు స్కిప్ చేసినా పర్లేదు అనమాట. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన నంబర్ని ఎంటర్ అయితే చేసుకోండి. దాని తర్వాత గెట్ ఓటీపీ ఇక్కడనే చేసుకొని ఆటోమేటిక్గా మనకు ఓటీపీ పర్మిషన్ అడుగుతుంది. ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఫింగర్ ప్రింట్ లాక్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫేస్ లాక్ కావచ్చు, ఫింగర్ ప్రింట్ లాక్ కావచ్చు. డైరెక్ట్ ఇలా మీరు యాక్టివేట్ కొట్టగానే ఆటోమేటిక్గా డైరెక్ట్ యాక్టివేట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మనకు చిన్న పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి మీరు గ్రాండ్ అలో అయితే చేసుకోండి. అలో చేసుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో 1, 2 కాదు, మనకు చాలా రకాల సర్వీసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా మరియు దీంట్లో లైక్ దిస్ మీకు ముందే చూసుకోవచ్చు. మీరు స్కాన్ చేసి ఇక్కడ నుంచి యూపీఐ పేమెంట్ని చేసుకోవచ్చు, లేదంటే మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఇలాంటి బిల్ ఉన్న వాటిని పే చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, మనం సేవింగ్ కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్సూరెన్స్ ఉన్న వాటిని మనం కట్టుకోవచ్చు. ఇలా 1, 2 కాదు, యాస్టీస్గా ప్రతి ఒక్క యూపీఐ యాప్స్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే దీంట్లో యాడ్ చేయడం జరిగింది. పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడే మనకు బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఆలోపనలు ఇక్కడే చేసుకోండి. ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి అలో అయితే చేసుకోండి. డ్రాఫ్టర్ మీకు సంబంధించిన సిమ్ని చూజ్ చేసుకోమంటుంది అనమాట. మీరు డైరెక్ట్ సిమ్ కార్డ్ అనేది చూజ్ చేసుకోండి. దాని తర్వాత సింపుల్గా మీరు ఇక్కడే చేసుకొని క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మీకు సంబంధించిన ఏదైతే బ్యాంక్లో అకౌంట్ ఉంటుందో అది ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీకు ఇక్కడే ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన యూపీఐ అకౌంట్ మనం ఇక్కడే చేసుకొని ఇక్కడ మీకు యాడ్ బ్యాంక్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా మీరు దీన్ని ఇక్కడే చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ప్రతి ఒక్క బ్యాంక్స్ అయితే ఇక్కడనే రావడం జరుగుతుంది. మీ యొక్క అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ని ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. ఇది అకౌంట్ యాడ్ చేసే విధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూపీఐ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ సింపుల్గా ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆటోమేటిక్గా మనకు ఓటీపీ అయితే డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ఇక్కడ మీరు వ్యూ బ్యాలెన్స్ క్లిక్ చేసి డైరెక్ట్ మీకు సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ మీరు ఇక్కడ నుంచి చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. నేను బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ అనేది చేస్తున్నాను, లైవ్లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనకి యాస్టీస్గా మనము ఫోన్పే గూగుల్ పేని ఎలా యూజ్ చేస్తాము అలాగే మనకి ఇక్కడనే ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్కటి వస్తాయి. ఇక్కడ నుంచి మనకు రివార్డ్ సెక్షన్ కూడా ఉంటుందన్నమాట. మనకు ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఎంతో కొంత రివార్డ్ కూడా వస్తుంది. ఆ రివార్డ్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన షాపింగ్ కావచ్చు, లేదనుకుంటే ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్ని అంటే లైక్ దిస్ మనం ఫాస్టాగ్ని రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ కట్టుకోవచ్చు, మనము డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకు సంబంధించిన ఏదైనా రివార్డ్స్ వస్తే ఆ రివార్డ్స్ అన్నింటినీ మనం ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని డైరెక్ట్ వాటిని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ మనకు గూగుల్ పే ఫోన్పే లాగా కాకుండా డైరెక్ట్ మనకు పేమెంట్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ అయితే రీసెంట్గా లాంచ్ అవ్వడం జరిగింది. పైగా బీటా టెస్టింగ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్ ది స్పాట్లో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీకు కావాల్సిన ప్రతి ఒక్క సర్వీస్ని మీరు ఫ్రీగా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.